తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అసలు దీని గురించి అసలు ఏం మాట్లాడాలా అని చెప్తున్నా నేను. ఏటూరు నాగారం విలేజ్ మనందరికీ తెలుసు. ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా మనందరికీ బాగా తెలిసిందే. ఏంది గిరీష్ మళ్ళీ ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ శాంచురీ గురించి ఏం మాట్లాడుతున్నావు, ఈకో సెన్సిటివ్ జోన్లు అంటున్నావు, ఏమేమో పెట్టిన వాడానంటే అటవీ శాఖ గజ్జ కట్టిందనుకో గలగల గజ్జలాటనే. ఇది ఫ్యాక్టు. సడన్గా ఏం చేసిందంటే కట్ చేసి సీన్ లోపలికి పోతే ఫ్రెండ్స్, ఏటూరు నాగారం ఎకనామిక్ సెన్సిటివ్ జోన్ ఏంది గిరీష్, ఇష్యూ ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ శాంచురీ ఏదైతుందో అది తెలంగాణ యొక్క స్కెడ్యూల్డ్ ఏరియా, అంటే 5th షెడ్యూల్లో ఫాలో అవుతుంది, 5th షెడ్యూల్లో పడుతుంది. రాష్ట్రం ఏమని ప్రపోజ్ చేసిందంటే ఈకో సెన్సిటివ్ జోన్ ఈ శాంచురీ చుట్టూ పెట్టాలి కదా అని చెప్పి మాట్లాడితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఒక లేఖ రాసింది. దీన్ని జర క్రిటికలీ ఎగ్జామిన్ చేసి నాకు చెప్పండి, ప్రపోజల్ చెప్పండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం PCCF ఆఫీస్కి ఒక లేఖ రాసింది. లేఖ రాసియంగానే ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఏరియల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయకుండా ఒక మెకానికల్ ఎండోర్స్మెంట్ లెటర్ ఇచ్చి పడుతుంది. ఏందనంటే సైంటిఫిక్ స్టడీ చేయకుండా, ఫీల్డ్ వెరిఫికేషన్ చేయకుండా, గ్రామ సభను కన్సల్ట్ చేయకుండా, లీగల్ కంప్లయన్స్ చెక్ చేయకుండా, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏదైతే జడ్జ్మెంట్ 22లోనో 23లోనో వచ్చిన జడ్జ్మెంట్స్ని పాటించకుండా కంప్లీట్గా దీన్ని ఈకో సెన్సిటివ్ జోన్ లెక్క డిక్లేర్ చేసేద్దామని చెప్పి పడుతుంది. అయితే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమని చెప్తాయి అంటే ఫ్రెండ్స్, ఈకో సెన్సిటివ్ జోన్లల్లో ఏ ఈకో సెన్సిటివ్ జోన్ అయినా 4 భాగాలుగా డివైడ్ అవుతుంది. ఒకటి కోర్ జోన్, ఇగో ఈ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్లో ఉన్నది కోర్ జోన్, ఒకటి లైట్ గ్రీన్ కలర్లో ఉన్నది బఫర్ జోన్, ఇంకొకటి బయట ఉన్నది ట్రాన్సిషన్ జోన్, ఇంకొకటి వచ్చేసి హ్యూమన్ సెటిల్మెంట్ జోన్. అంటే ఈ కోర్ జోన్లలో ఏం హ్యూమన్ యాక్టివిటీ జరగొద్దు. ఈ బఫర్ జోన్లలో ఏంటంటే మీరు టూరిజము, ఇంకా ఈ గేదెలను మేకలను గ్రేజింగ్కి పంపవచ్చు, గడ్డి తినడానికి అక్కడక్కడికి పంపించుకోవచ్చు, అది బఫర్ జోన్. ట్రాన్సిషన్ జోన్లో ఏమవుతుందంటే హ్యూమన్ సెటిల్మెంట్స్, కల్టివేషను ఇవి చేసుకోవచ్చు. ఇక కంప్లీట్గా హ్యూమన్ సెటిల్మెంట్స్ అదైతుందో అక్కడ నువ్వు హ్యూమన్ సెటిల్మెంట్స్ ఏమైనా చేసుకోవచ్చు. ఇట్లా 4 భాగాలుగా డివైడ్ చేసింది. ఇది సుప్రీంకోర్టు గైడ్లైన్స్లలో కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేసారు. మళ్ళీ ఇది ఎగ్జామినేషన్ ఎవరు చేయాలా, ఫారెస్ట్ కూడా చేయాలి, ఎవరెవరిని అడిగి చేయాలా, సైంటిఫిక్ స్టడీ చేయాలా, ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాలి, గ్రామ సభ కన్సల్టేషన్ చేయాలి. ఎందుకంటే ఈ ఏటూరు నాగారం వైల్డ్ శాంచురీ అనేది షెడ్యూల్ ఏరియాస్ కింద 5th షెడ్యూల్లో మెన్షన్ అయిన జాగా. ఇప్పుడు ఇది ఏమైంది అని అంటే ఇవాళ దీని పంచాయతీ ఏంది గిరీష్ అని అంటే, అగర్ ఇది ఈకో సెన్సిటివ్ జోన్ లెక్క ప్రపోజల్ గిట్లా డిక్లేర్ అయిపోయింది అని అనుకుంటే ఇక నువ్వు అక్కడ ఏటూరు నాగారం ప్రజలకు నేను చెప్తున్నా, నువ్వు ఇంటికాడ పందిరేసుకోవాలన్నా, గుంతదవుదామనన్నా ఫారెస్ట్ రోడ్ వచ్చి నీకు ఫైన్లు వేస్తాడు. అంటే ప్రభుత్వాలను నేను అన్నా, ఎందుకంటే ప్రభుత్వం కేవలం ప్రపోజల్ అడిగింది. ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంటు తన పాకెట్ మనీ కోసము వెనకటికి టోల్ గేట్లు పెట్టింది. తన పాకెట్ మనీ కోసము ఇక్కడ మృగవాణిల 200 ఎకరాలని ఎర్రాటా అని డిక్లేర్ చేసింది, ఫీల్డ్ సెటిల్మెంట్ ఆఫీసర్ లేకుండానే. ఇదే అటవీ శాఖ తెలంగాణలో 19 లక్షల ఎకరాల అటవీ శాఖ భూమి వాళ్ళు ఫైల్ చేసిన అఫిడవిట్లను తీసుకొని మాట్లాడితేనే 19 లక్షల ఎకరాల భూమి మాయమైంది. ఎక్కడ పోయిందిరా అయ్యా అని చెప్పి మాట్లాడితే కేవలం ఆకినేపల్లి విలేజ్లో తీసుకొని చూస్తేనే 10,000 ఎకరాలు ఉన్నాయి అని చెప్పిన వాళ్ళు కేవలం ఈ పంచాయతీ అంతా 2,771కి ఆగిపోయింది. పెట్రోల్ పంపులు వచ్చేస్తాయి. నువ్వు ఆడ చిన్నగా షెట్టు కానీ ఆకు తెంపినా నీకు ఇక మామూలుగా ఉంటుంది పంచాయతీ. అసుంటిది ఫారెస్ట్ ఏరియాలలో నీకు పోలీస్ హెడ్ క్వార్టర్లు వచ్చినా కానీ అడిగే నాదుడు లేడు. అదే సామాన్య ప్రజలకు మాత్రం గడపరదించుతారు. సో అగైన్ మన టాపిక్ డైవర్ట్ కాకుండా ఏటూరు నాగారం కొడుకొద్దాం. గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసింది ఫారెస్ట్ ఆఫీసర్లను, మళ్ళీ దీని ఎకనామిక్ సెన్సిటివ్ జోన్ మనం వైల్డ్ లైఫ్ శాంచురీకి ఎక్కడ దాకా పెట్టాలా, ఎట్లా పెట్టాలా అని అంటే, ఎకనామిక్ జోన్ ఫుల్ ప్రపోజల్ ఏదైతుందో దీన్ని ఎగ్జామిన్ చేయకుండా, అంటే మ్యాప్లు ఏమున్నాయో చూడకుండా, విలేజ్లు ఏడున్నాయో చూడకుండా, బౌండరీలు ఏడున్నాయో చూడకుండా డైరెక్ట్గా లెటర్ రాసి పడేస్తుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అంటే మీ అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీ ఏదైతే ఉంటుందో దానికి వైలేషన్ కాదా నేను అడుగుతున్నా. సైంటిఫిక్ బేసిస్ వెరిఫై ఎట్లా చేయాలి, సైంటిఫిక్ బేసిస్ మీద చేయాలి. మళ్ళీ ఏదైనా సైంటిఫిక్ రిపోర్ట్ ఏమైనా అటాచ్ చేసినరా, కంకీల పొట్టు కూడా చేయలే. మళ్ళీ ఇది డైరెక్ట్గా సుప్రీంకోర్టు గోదావరమన్ లైన్ ఏదైతే ఉంటుందో చూడు దానికి వైలేట్ చేసినట్టే కదా. మళ్ళా గ్రామ సభ కన్సల్టేషన్లు చేయాలి. బికాస్ ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది షెడ్యూల్డ్ ఏరియాలల్లో 5th షెడ్యూల్లో కూడా మెన్షన్ చేసిన జాగానే. మళ్ళా అది కంప్లీట్గా ఇగ్నోర్ చేసేసారు కదా గ్రామ సభలను మరియు ఏమంటారు కన్సల్ట్ చేయకుండా. మళ్ళీ అది డైరెక్ట్గా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్,
ఇంకొకటి పెసా యాక్ట్ ఏదైతే ఉందో దీనికి డైరెక్ట్గా వయోలేషన్ కదా. ఎఫ్ఆర్ఏ ఇంకా పెసా ఏందో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, జస్ట్ స్టే ట్యూన్ విత్ చిత్రకు. మళ్ళా ఇప్పుడు ఈ పట్టా రెవెన్యూ ల్యాండ్స్ ఎవరివైతే ఉంటాయి కదా, ఇది ల్యాండ్ స్టేటస్ వెరిఫికేషన్ ఎవరు చేస్తాడు? మళ్ళీ వయోలేషన్ ఆఫ్ ఆర్టికల్ 300A కదా ఇది, నేను అడుగుతున్నాయాల. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీసుకొని మనం చూస్తే ఫ్రెండ్స్, సుప్రీంకోర్టు రిక్వైర్మెంట్ ఏం చేసింది, వీళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంప్లైన్స్ ఏమున్నది అని అంటే ఎకనామిక్ సెన్సిటివ్ జోన్స్ ఏవైతే ఉంటాయో అవి సైట్ స్పెసిఫిక్ నాట్ జెనరిక్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. మళ్ళీ సైట్ స్పెసిఫిక్ స్టడీ, ఈ అటవీ శాఖ నిద్రపోతున్న కుంభకర్ణులు పనిచేస్తున్న అటవీ శాఖ సైంటిఫిక్ స్టడీ చేసిందా? ప్రజలని ఇబ్బంది పెట్టుడు, పాకెట్ మనీ సంపాదించుడు గంభీరమైన ఆరోపణలు చేస్తున్నాను నేను ఈ అటవీ శాఖ మీద. ఇంత మాట్లాడుతున్నా ప్రభుత్వాలు వీళ్ళ మీద యాక్షన్ ఏం తీసుకోరబ్బా? ఇలా పాకెట్ మనీలలో మన కట్ కమిషన్లు ఇస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండి గింతనా 1 కిలోమీటర్ రూల్ ఈజ్ నాట్ యూనిఫామ్. 1 కిలోమీటర్ రూల్ ఈజ్ నాట్ యూనిఫామ్ అని సుప్రీంకోర్టు చెప్తుంటే వీళ్ళు బ్లాంకెట్ రూల్ చేసి పడేస్తున్నారబ్బా. కంప్లీట్గా బ్లాంకెట్ రూల్ అని చెప్తున్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి విరుద్ధం ఇది. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు ఆర్బిట్రరీ రిస్ట్రిక్ట్ చేయొద్దు అని చెప్తే వీళ్ళు విలేజ్ ఇంపాక్ట్ స్టడీ చేయకుండా కలిపి పడదూపుతున్నారు. పబ్లిక్ కన్సల్టేషన్ మ్యాండేటరీ అని చెప్తున్నారు సుప్రీంకోర్టు, అత్యున్నత న్యాయస్థానం. వీళ్ళు ఏం చేస్తున్నారు? మేము చెయ్యం, మా కన్సల్టేషనే తోప్, మేమే తోప్, మేము చెప్పినామనంటే ఇక కథం, అది శాసనం, శివగామిలు అందరు. ఇక మళ్ళా గ్రామసభ రోల్ షెడ్యూల్ ఏరియాలలో ఉంటుంది కదా, సుప్రీంకోర్టు మాట్లాడింది కదా, మళ్ళీ దాన్ని మీరు ఎందుకు ఇగ్నోర్ చేసిర్రు? దీని మీద ఏమైనా చర్చ జరుగుతుందా అని అంటే ఒవ్వడు మాట్లాడాడు. ఇంకా జర డీప్ డైవ్ చేసి చూస్తే ఫ్రెండ్స్ పోతే మళ్ళీ ఏరియా ఈజ్ ఈకలాజికలీ సెన్సిటివ్ అని చెప్పి మాట్లాడితే నువ్వు సైంటిఫిక్ డేటా చేయకపోతేవి, ఫీల్డ్ సర్వే ప్రొవైడ్ చేయకపోతేవి అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లకు క్లియర్ కట్గా అది వయోలేషనే. ఇప్పుడు లీగలీ జస్టిఫైడా మళ్ళీ ఈ ప్రపోజలు అని చెప్పి మాట్లాడితే గ్రామసభ కన్సెంట్ లేకుండా షెడ్యూల్ ఏరియాలు ఉన్న జాగని నువ్వు అట్లెట్లా డిక్లేర్ చేస్తావు అంటే పెసా అంటే మన ఇది ఉంటుంది కదా, ఏది పెసా ఇక్కడ ఉంది, ఇక్కడ కరెక్ట్. పంచాయత్ యాక్ట్ ఏదైతే ఉంటుందో చూడు, పెసా అంటే ఎక్స్టెన్షన్ టు ది షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ 1996, ద ప్రొవిజన్స్ ఆఫ్ ది పంచాయత్ ఎక్స్టెన్షన్ షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ 1996ని పెసా అంటాం. ఈ పెసాకి ఇంకా 5th షెడ్యూల్ ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ తుంగలు తొక్కినట్టే కదా. మళ్ళా షాక్ అబ్జర్వర్ జోన్ రిక్వైర్డ్ అని చెప్పి మనం మాట్లాడుతున్నప్పుడు జనరిక్ గైడ్ లైన్ టెక్స్ట్ నుంచే పోయినావు అంటే ఏ ఫారెస్ట్ ఆఫీసర్ కూడా అప్లికేషన్ ఆఫ్ మైండ్ అనేది పెట్టలే. ఇట్లున్నది, ఇది ఇట్లున్నది, ఏ ఫర్ యాపిలే అంతేగా, దానికి వేరేది ఏ ఫర్ యాంట్ కూడా ఉంటుంది, ఉండదు యాపిలే అంటే మనం అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఉంటుంది. వసీకర్లా చిట్టిలాయిలు రోబోట్లల్లా అన్నది అర్థమవుతలేదు. ఇక ప్రజలను ఇబ్బంది పెట్టుడు ఇలా ప్రధాన కర్తవ్యం అయిపోయింది అటవీ శాఖ తెలంగాణలో. మళ్ళీ ఈకో సెన్సిటివ్ జోన్ అనేది ఈజ్ ఓన్లీ ఏ లీగల్ టూల్ అని చెప్పి మాట్లాడితే మళ్ళీ ఎఫ్ఆర్ఏ, పెసా, జోనల్ ప్లాన్స్ ఈ స్టాట్యూటరీ సపరేషన్ మొత్తం చేసిపోతున్నారు అంటే వీళ్ళు అప్లికేషన్ ఆఫ్ మైండ్ పెట్టలే. ఇప్పుడు చూడు, రిక్వెస్టెడ్ టు అప్రూవ్ ది ప్రపోజల్, వీళ్ళు ఏం చేశారు? కన్క్లూడ్ చేసి పడేసారు వితౌట్ అనాలిసిస్. మళ్ళా ఇది డైరెక్ట్ వయోలేషన్ కదా ఆర్టికల్ 14 ఆఫ్ ది ఆర్బిట్రేటరీ యాక్షన్ ప్రకారం. గవర్నమెంట్ హ్యాస్ రిక్వెస్టెడ్ ఫర్ ప్రపోజల్, ఇది చెయ్యొచ్చా, దీనికి ఏమేమి ఉంటాయి అని అంటే మీరు కన్క్లూషన్స్ డ్రా చేస్తారా? అరే మీ పనులలో మనవాడా ఏంద్రనైనా ఈ అటవీ శాఖ తెలంగాణలో ట్యాక్స్ పేయర్ల పైసా ఇక నాకు వస్తున్నాయి మాటలు కానీ పొద్దున ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఎఫ్ఆర్ఏ ఏం చెప్తుందనంటే 2006లో వచ్చిన యాక్ట్ ఏం చెప్తుందనంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఇంకా అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్లు ఏవైతే ఉంటుందో వాళ్ళకు ఈ యాక్ట్ ఒక కవచం అవుతుంది ఫ్రెండ్స్. ఎట్లా అంటే వాళ్ళకు లీగల్ రైట్స్ ఇస్తుంది ఫారెస్ట్ ల్యాండ్ మీద. ఆదివాసీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కిందికి వస్తుంది అదంతా. అంటే ఫారెస్ట్ డ్వెల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇది కవచమే నిలబడుతుంది. ఎట్లా కవచమే నిలబడుతుంది అని అంటే నువ్వు ఫారెస్ట్ ల్యాండ్లలో ఉండొచ్చు, ఫారెస్ట్ ల్యాండ్లలో కల్టివేట్ చేసుకోవచ్చు, ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో బంబూ, టెండు లీవ్స్ ఎక్సెట్రా ఇవి నువ్వు వాడుకోవచ్చు. నీ కమ్యూనిటీ రైట్స్ కూడా ఇస్తుంది. ఎట్లా అంటే నీకున్న పశు సంపద అక్కడ పోయి మేత మేయొచ్చు, అక్కడ వాటర్ తీసుకోవచ్చు, సేక్రెడ్ గ్రూవ్స్లో కూడా నీ హక్కు ఉంటుందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్లకు నువ్వు ఒక గంభీరమైన అన్యాయం చేసినవా లేదా? ఇట్ ఈస్ అ షీర్ వయోలేషన్ టు ది ఫారెస్ట్ రెగ్యులేషన్, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఎఫ్ఆర్ఏ. పెసా కాడికి వద్దాం. ప్రొవిజన్ ఆఫ్ ది పంచాయత్ ఎక్స్టెన్షన్ షెడ్యూల్ ఏరియాస్ యాక్ట్ 1996 ఇదేం చెప్తుంది అంటే గ్రామ సభకు స్పెషల్ పవర్లు ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది గ్రామ సభకు స్పెషల్ పవర్లు ఇస్తుంది. ఎక్కడ? షెడ్యూల్డ్ ఏరియాస్లో అంటే ట్రైబల్ ఏరియాస్లో. గ్రామ సభ అండర్ పెసా ఏం చేస్తుంది అని అంటే ఏం పవర్లు ఇస్తుంది అని అంటే అసలు నువ్వు అటవీ సంపదను ఎట్లా యూజ్ చేయాలనో చెప్తుంది. నువ్వు ఒక చిన్న భాగం
పెద్ద భాగం కాదు, చిన్న భాగం ఫారెస్ట్లో దొరికే సంపద ఎట్లా వాడుకోవచ్చు, ప్రొడ్యూస్ని ఎట్లా వాడుకోవచ్చు అని నీకు ఒక హక్కులు కల్పిస్తుంది. ల్యాండ్ ఏలినేషన్ని ప్రివెంట్ చేస్తుంది పెసా యాక్ట్. ఏదైనా నువ్వు ల్యాండ్ అక్వైర్ చేద్దామనన్నా, ఏదైనా తీద్దామనన్నా, లేకపోతే ఏమైనా చేద్దామనన్నా నువ్వు కన్సల్ట్ చేయాలి. ఆ అక్విజిషన్, ఆ పవర్, ఆ ప్రాజెక్ట్స్ కోసము, మేజర్ ప్రాజెక్టుల కోసం ఆ పవర్ ఇస్తుంది పెసా యాక్ట్. నువ్వు ఏ డెసిషన్ మనకు చెయ్యాలని అంటే నువ్వు కన్సల్ట్, గ్రామసభ కన్సల్ట్ లేనిది ఎట్లా చేస్తావు అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అలా పనిచేస్తున్న సర్పంచులు, నాయకులు, లీడర్లు, ప్రజలు ఏందో తెలుసా, ఇది మీ పాలిట ఇది ఒక శాపం అవుతుంది ఈకో సెన్సిటివ్ జోన్. మీరు ఇవాళ దీని గురించి మాట్లాడకపోతే అటవీ శాఖ వాళ్ళ పాకెట్ మనీ కోసము విజృంభణ మొదలెడుతుంది. ఒక్క మాటలో చెప్పాలనంటే ఫ్రెండ్స్, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనేది అక్కడ ఉన్న ప్రజలకు రైట్స్ ఇస్తుంది. పెసా యాక్ట్ అనేది పవర్ ఎట్లా తయారు చేయాలనో అన్న డెసిషన్ మేకింగ్ పవర్ ఎట్లా చేయాలో అనేది ఆ హక్కులు ఇస్తుంది. మీకు అర్థమైపోయింది అనుకుంటే ఇప్పుడు ఎఫ్ఆర్ఏ అండ్ పెసా అంటే ఏందో. ఇప్పుడు సీన్ కట్ చేసి లోపలికి పోతే ఇప్పుడు మీరు అనుకుంటుర్రేమో ఈ ఇంపాక్ట్ ఆన్ ది పబ్లిక్ ఇది ఎడదాకుంటుంది అటవీ శాఖది అని. ఎక్కడెక్కడైతే అడవి ఉంటుందో వీళ్ళు అక్కడక్కడ ఈకో సెన్సిటివ్ జోన్ అన్నారు అనుకో, యావత్ తెలంగాణకు అప్లికబుల్ అవుతుంది ఇది కంప్లీట్గా. అప్పుడు ఈ పంచాయతీ అనేది ఎక్కడెక్కడైతే ఫారెస్ట్ ఏరియా ఉంటుందో అలా ఉన్న ఊర్ల ప్రజలకు పెద్ద ఇబ్బంది ఇది. వాళ్ళు దీని మీద అర్థం చేసుకోవాలా అని అంటున్నా. ఇప్పుడు చూడిగా ఇది సివిల్ పాపులేషన్ మీద ఏం ఇంపాక్ట్ అవుతుంది అంటే ప్రజలకు ఏమి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి మనం ఇలా మాట్లాడితే, నువ్వు ఇల్లు కట్టుకోవాలనంటే, రిపేర్ చేసుకోవాలన్నా, ఇల్లుని పెంచుకోవాలన్నా, ఇల్లుకు ఒక మూల కొట్టాలన్నా, నీకు ఇంటికాడ పెళ్ళైతే ఒక గుమ్మం కట్టాలన్నా, ఓడన పోతే కట్టబట్ట కట్టాలన్నా ఫారెస్ట్ ఓన్ పర్మిషన్ కావాలి. నువ్వు ఎలక్ట్రికల్ కేబుల్ గుంజాలన్నా, ఎలక్ట్రికల్ పోల్ పెట్టాలన్నా నీకు ఫారెస్ట్ ఓన్ పర్మిషన్ కావాలా. నువ్వు రోడ్డు చిన్నగా అవుతుంది, రోడ్డు రిపేర్ చేసుకుందాము, నా నడ్డు వణుకుతున్నది, నా నడ్డు ఇరుగుతుంది అనుకున్నా ఫారెస్ట్ ఓన్ పర్మిషన్ కావాలా. నువ్వు ఏదైనా ఫార్మింగ్ చేద్దామన్నా, నీ పశువులకు మేత మేపుదామనన్నా అది క్లియర్ కట్గా ఫారెస్ట్ ఓన్ పర్మిషన్ కావాలన్నా. ఇంకా క్లియర్ కట్గా చెప్పాలనంటే పట్టా ల్యాండ్స్ ఇక ఎకనామిక్ జోన్లకు వచ్చుడు మొదలైతాయి. ఈ దరిద్రం దండయాత్ర ఏందనంటే ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిండ్రా, చెయ్యలే. గ్రామసభ కన్సల్టేషన్ తీసుకుండ్రా, తీసుకోలే. సైంటిఫిక్ బ్యాకింగ్ ఏమన్నా ఉందా, లేదు. పట్టా రెవెన్యూ ల్యాండ్ ఓవర్లాప్ ఏమన్నా అవుతుందని ఏమన్నా చూసిండ్రా, చూడలే. ఇవన్నీ మొత్తం చెక్ చేసుకొని చూసిరా, చేయలే. పబ్లిక్ అబ్జెక్షన్స్ ఏమైనా రికార్డ్ అయినాయా, చెయ్యలే. గవర్నమెంట్ రాసింది, వీళ్ళు లెటర్ రాసి ఇచ్చేస్తారు. అసలు వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారా అని చెప్పి మాట్లాడుతున్నారు. క్లియర్ కట్ వైలేషన్స్ ఏమేమున్నాయి, ఆర్టికల్ 14 ఆర్బిటరీ స్టేట్ యాక్షన్ మీద వైలేషన్స్ ఉన్నది. ఇది ఆర్టికల్ 300A ఇల్లీగల్ ప్రాపర్టీ ఇంటర్ఫియరెన్స్ క్లియర్ కట్గా వైలేషన్స్ ఉన్నాయి. పెసా అండ్ ఎఫ్ఆర్ఏ ట్రైబల్ రైట్స్ క్రష్, తుంగల దొక్కి పడేసారు ట్రైబల్ రైట్స్ని మొత్తం. ఎవడెవడు రెస్పాన్సిబుల్ అని అంటే స్టేట్ గవర్నమెంట్ ప్రపోజల్ అడిగింది. యాక్చువల్ రెస్పాన్సిబిలిటీ జిమ్మదారీ ఎవరిది ఉంటుంది అని అంటే PCCFది ఉంటుంది. CCCF కాళేశ్వరం సర్కిల్ది ఉంటుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది ఇలా రబ్బర్ స్టాంప్ అయిపోయింది, ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ కాదు. ఎప్పుడైతే మీరు రబ్బర్ స్టాంపులు అయిపోయినరో ఆడ పక్కకు కూర్చున్నా ఇక్కడ రోడ్ల మీద పోయేటోళ్ళని కూడా పామరుని పెట్టినా కానీ ఆ రబ్బర్ స్టాంప్ అయి పనిచేస్తాడు కదా. మీరెందుకు ఈ చదువులు ఎందుకు, ఈ హార్బాటాలు ఎందుకు, ఈ హంగులు ఎందుకు, మాకు ఈ పంచాయతీలు ఎందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో అంటున్నా. ఫ్రెండ్స్ వీళ్ళు ఎంత మదం ఎక్కిపోయింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంటే, ఎంత మదం ఎక్కిపోయింది అన్నట్టు, అహంకారం ఎంత ఎక్కిపోయిందంటే 15 days నుంచి నేను కన్సల్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. PCCF షీ ఈజ్ బిజీ, PCCF ఈజ్ బిజీ అండ్ ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దట్. PCCF ఈజ్ బిజీ. 2 వారాలకేం టైం దొరుకుతలేదు చూడు. మళ్ళీ వీళ్ళు ఏం అప్లికేషన్ ఆఫ్ మైండ్ పెట్టి చట్టాలు తీసుకొస్తున్నారా నాయన అని అంటే పేపర్ వర్క్, రబ్బర్ స్టాంపులు. మీరు ఎప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు చిత్రగుప్తి ఏది మాట్లాడినా ప్రజాహితంలో మాట్లాడింది. సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పెడదామని చెప్పి, ఇది పాకెట్ మనీ యాక్టివిటీ ఇది కంప్లీట్గా. ఇవాళ నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని అడుగుతున్నా, 19 లక్షల ఎకరాల అటవీ శాఖ భూమి మాయమైంది, మీకు సిగ్గుందా? ఆకినేపల్లి విలేజ్లోనే సుమారు 10,000 ఎకరాల భూమి ఉందని చెప్పి మీరే అఫిడేవిట్లు కడతారు. అలా 2,700 ఎకరాలే మిగిలింది. మళ్ళీ మిగతా ఎకరాల భూమి ఏడిపోయింది, మీకు సిగ్గుందా? దాని మీద మీరు మాట్లాడతారా ఫారెస్ట్ డిపార్ట్మెంట్? మళ్ళీ ఇప్పుడు ఈకో సెన్సిటివ్ జోన్లో ఏ సైంటిఫిక్ గ్రామ సభలను కన్సల్ట్ చేయకుండా మీరు లెటర్ రాసి పడేస్తారు. అసలు మీకు తెలివి ఉందా? అప్లికేషన్ ఆఫ్ మైండ్ అనేది ఉందా? అరే పెట్రోల్ పంపులు అడవిలో ఏడికైనా వస్తున్నారా నాయన? టోల్ గేట్లు ఎందుకు వస్తున్నారా నాయన? మృగవాణి ఎర్రటా అని డిక్లేర్ చేసేస్తారు. ఎవడయ్యా జాగిరని డిసైడ్ చేస్తారా నాయన? అసలు మీకు తెలివిలు ఉన్నాయా అని అడుగుతున్నా, చిత్తశుద్ధి ఉన్నదా అని అడుగుతున్నా. ట్యాక్స్ పేయర్ల పైసా బొందల గడ్డల మీద మూలలు కొట్టుడు తయారవుతుంది ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో. అసలు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉండాలన్నా తెలంగాణలో? నేను ఇవాళ అడుగుతున్నా. పని చేతగాని వాళ్ళు, పని లేనోళ్లకు, వీళ్లకు మనం ఎందుకు ఇవ్వాలా? ట్యాక్స్ పేయర్ల పైసా వృధా ఎందుకు చేయాలా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. దీనివల్ల ఎవడెవడికి పాకెట్ మనీ వస్తుందో నాకు తెలియదు, కానీ ప్రజలకు మాత్రం 100% ఇబ్బంది జరుగుతుంది.
100% ఇబ్బంది జరుగుతుంది. వితౌట్ సైంటిఫిక్ స్టడీ కంప్లీట్ ఊరిని నువ్వు చేసి పడదొబ్బుతావని అంటే అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేకుండా, ఒక మ్యాప్ లేదు, ఒక సర్వే లేదు, ఏం లేదు. ఇప్పుడు ఇది మాట్లాడినాం అనుకో, 15 డేస్లో మాకు చేయాలి. 15 డేస్లలో ఎట్లా చేస్తారు? చాయ్ పెట్టాలనంటే డికాషన్ మరగాల, పాలు మరగాల, దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. అదొక 5-6 నిమిషాలు మరగాల, అప్పుడు కప్లో పోసుకోవాలా, తాగాల. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ లేకుండా లెటర్ రాసి పడేస్తే ఎట్లా? యావత్ తెలంగాణలో ఇక నాకు మాటలు కూడా వస్తలే, చెప్తున్నా నోరు జర మింగుకుంటున్నా అంతే. ఇక పనికి రాని శాఖ, పని లేని శాఖ, ఏమి చాతగాని శాఖ, ఇలా చరిత్ర చెదలు పట్టిన శాఖ ఏంది అని అంటే అటవీ శాఖ. తెలంగాణకు ఏదన్నా అవమానంతో కూడిన శాఖ ఉన్నది అంటే అది అటవీ శాఖ. 2 వీక్స్ నుంచి పీసీసీఎఫ్ బిజీ అండి. ఐ మీన్ ఓకే బిజీ ఉండొచ్చు, నేను కాదని అంటలే. అట్లీస్ట్ నెక్స్ట్ వీక్ ఈ టైం ఆ విజిబిలిటీ లేకుండా కూడా వీళ్ళు అంత అత్యున్నత స్థానంలోకి ఎట్లా ఎదిగిర్రు అని అంట. అలా పిఎలకైతే ఇంకా ఘోరమిగా, అలా పిఎలైతే ఇంకా ఘోరం. ఇన్ని రోజులు సెలెస్టియల్ బాడీలు చిత్రగుప్త్ వదిలిపెట్టే పరిస్థితి లేదు బ్రదర్. నేను వదిలిపెట్టా ఈ టాపిక్ని. అరే బిజీ కరెక్టే. ఇప్పుడు నేను ఏమంటున్నా, నేను ఇవాళ బిజీ ఉన్నా, రేపు బిజీ ఉన్నా, నేను నా క్యాలెండర్ చూసుకుంటే చెప్పగలుగుతా అన్న రేపు మనం ఎల్లుండి పోస్ట్ లంచ్ ఈ టైం మధ్యలో ఈ టైంలో మనం కలుద్దామని. అంత బిజీయా? You are a government servant and you are not born to be busy. You are here to serve the people of Telangana, and I reserve my rights to question the department when there are wild allegations raised against your department. It is really shameful, and I regret being shameful that you guys are totally busy. ఊరు నాశనం అవుతుంది దీంతో. ఊరు ఇష్టం వచ్చినట్టు. మళ్ళీ ఇప్పుడు మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోనే కదా పోలీస్ అక్కడ ఒక హెడ్ క్వార్టర్ కట్టిర్రు. మళ్ళీ దాని మీద పంచాయతీ ఎందుకు మాట్లాడరండి? మృగవాణి మీద పంచాయతీ ఎందుకు మాట్లాడరు? 200 ఎకరాలు అంటే 6,000 కోట్లు. ఇది ఎవడెవడి చేతులు కలిపిండు? ఎవడెవడికి కట్ కమిషన్లు వచ్చినాయి? వెన్ యూ ఆర్ సైలెంట్ మై అప్రహెన్షన్స్ విల్ ఇంక్రీజ్. నా అనుమానాలు పెరుగుతాయి. నేను ఇవాళ మళ్ళీ కూడా ఫోన్ చేస్తా, చూస్తా అటవీ శాఖ రెస్పాండ్ అవుతుందా కాదా. ఇక నేను డైరెక్ట్ వస్తా అండ్ యూ హ్యావ్ టు గివ్ మీ అపాయింట్మెంట్ బికాజ్ ఐఎమ్ కాన్స్టిట్యూషనలీ రైట్ అండ్ మై క్వశ్చన్స్ ఆర్ వ్యాలిడ్. నేను అడిగే క్వశ్చన్స్ అన్నీ రాజ్యాంగబద్ధంగా ఉన్నాయి. భారత్ మాతాకి జై.